నువ్వు వేటిని చూసైతే నన్ను పాడు చేయడానికి, నన్ను పడగొట్టడానికి, నన్ను చెడగొట్టడానికి, నన్ను బలహీనపరచడానికి సమస్యలు వచ్చాయని అనుకుంటున్నావు. ఆ సమస్యలు దేవుడు నీకు ఎందుకు పంపించాడు తెలుసా? ఆ పరిస్థితులు నీకు దేవుడు ఎందుకు అనుమతించాడు తెలుసా? బికాస్ హీ వాంట్స్ యూ టు బికమ్ అన్ ఓవర్కమర్. నువ్వు విజేతగా మారి, శక్తి కలిగిన వ్యక్తిగా మారి, ఆ సమస్యలను అధిగమించి వాటిని దేవుని కొరకు స్వాధీనపరచుకోవాలి అని. నేను ముగిస్తున్నాను. మై టైమ్ ఇస్ ఫినిషింగ్. నేను క్లోజింగ్కి వచ్చేసాను. నీ జీవితంలో నువ్వు స్వాధీనపరచుకొనవలసిన పర్వతాలు ఉన్నాయి. కాలేబులాగా అడుగుతావా? లార్డ్ గివ్ మీ దట్ మౌంటైన్. ఐ విల్ సర్వ్ యూ విత్ ఆల్ మై హార్ట్, బట్ ఐ వాంట్ దట్ మౌంటైన్. నీవు నా కొరకు దాచిపెట్టిన ఏ ఆశీర్వాదము పొందుకోకుండా నేను ఐ డు నాట్ వాంట్ టు లీవ్ దిస్ వరల్డ్ వితౌట్ ఇన్హెరిటింగ్ యువర్ ప్రామిసెస్ అండ్ వితౌట్ ఇన్హెరిటింగ్ యువర్ బ్లెస్సింగ్స్. నువ్వు అడగలవా దేవునితో అలా? యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడాడండి దేవునితో. నువ్వు నన్ను ఆశీర్వదిస్తాను